వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు భారతీయమే తన ఇంటి పేరుగా మార్చుకున్న భారతీయ సత్యవాణి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా జయ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మా, మీరు పెద్దవారు, మీకు మోకాల సమస్య ఉంది అంటే ఓకే, కానీ మా వయసు వాళ్ళం కూడా ఇబ్బంది పడుతున్నామమ్మా ఈ మోకాల సమస్యలతో. స్టెప్స్ ఎక్కాలన్నా, దిగాలన్నా, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా. కారణం ఏంటంటే జయ, ఇప్పుడు చూడు, మా అమ్మమ్మ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళ ఓపికలు, వాళ్ళ ఆరోగ్యాలు వేరు. వాళ్ళు తిన్న ఆహారం స్వచ్ఛమైన ఆహారం, చాలా ప్రకృతి సహజమైనటువంటి ఆహారాన్ని తినడమే కాకుండా ప్రేమతో వడ్డించారు, ప్రేమతో పెట్టారు. అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొద్దిగా ఇంకా అంత ఓర్పు కొంచెం తగ్గి ఉంటుంది, మహా పెద్దగా కాదు. అమ్మ నుంచి మా దగ్గరికి వచ్చేసరికి ఇంకా తగ్గింది. ఇప్పటి నుంచి ఇప్పుడు మీ జనరేషన్కి వచ్చేసరికి ఇక పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే తినే ఆహారంలో కల్తీ, తల్లి పాలలో కల్తీ, మనం తాగే పాలల్లో కల్తీ, నీళ్లల్లో కల్తీ, ప్రతి పదార్థంలో భయంగా తింటున్నాం, ప్రేమతో తినడం లేదుగా. ఇప్పుడు అమ్మలు చేసే వంటలన్నీ ప్రేమతో పెడతారు మనకి. ఇవాళ మనంతా బయట ఫుడ్కి అలవాటు పడిపోయి బయట నుంచి తెప్పించుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మరీ తింటున్నాం. ఆ చేసేటటువంటి మన మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? వాడు వ్యాపారంగా సంపాదించుకోవడానికి వచ్చేస్తున్న వంటది. అవునమ్మా. ఆ తేడా కూడా మన మనసు మీద, మన శరీరం మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది అనేది సైన్సే చెప్తోంది కదా. దానివలన ఇవన్నీ వాళ్ళు ఉన్నటువంటి మీకు ఆ ఓపికలు తగ్గిపోవడం, మీ తర్వాత మీ పిల్లలు ఇంకా చెప్పే అక్కర్లేదు, చతికిలు పడిపోతున్నారు. తల్లిపాలు ఎవరిస్తున్నారు? ఆ ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుందో, వాడికి రోగనిరోధక శక్తి ఎక్కడి నుంచి పెరుగుతుంది? చికాకు, ఊరికి చిరాకులు వచ్చేస్తున్నాయి. తల్లి ఏదైనా చికాకుగా తల్లి చెప్తుంది, పిల్లవాడు చిరాకుగా కోపంతో సమాధానం చెప్తున్నాడు. ఇక కొట్లాటలే అనమాట ఇంట్లో. ఇల్లంతా జరుగుతుందంటారమ్మా. రెండు వైపులా జరుగుతోంది. ప్రతి ఇల్లు ఒక యుద్ధ భూమి అమ్మ. ఇవాళ వెనకేదో నిన్న ఎక్కడో ఒక వాట్సాప్లోనే కాదు, ఇక్కడ ఏదో పేపర్లో చూశాను, అది బుక్లోను. పెళ్ళైన కొత్తలో భార్య భర్తతో మాట్లాడుకుంటాడు, భర్త భార్యతో మాట్లాడుకునేవారు ప్రేమగా. ఆ తర్వాత 6 నెలలకు వచ్చేసరికి ఉంది ఈ ఇద్దరు మాటలు బయట వాళ్ళు వింటారు. కొత్తలో భార్య మాట భర్త వింటాడు, కొన్నాళ్ళ తర్వాత భర్త మాట భార్య వింటుంది, కొద్ది రోజుల తర్వాత వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వింటారని. అంటే అంత గట్టిగా మాట్లాడుకోడు. ఘర్షణలో, నేను అనేది దెబ్బలాటలు, చిరాకులు, ఆ చిరాకు కోపంలో, వీటన్నింటికి అనేక కారణాలు. ఎందుకని ఇవన్నీ కూడా నీకు చెప్తున్నాను. ఎట్లాగో సందర్భం నువ్వు ఎలాగో ఎత్తావు కాబట్టి, వాళ్ళు చాలా వరకు నా పరిశోధనలో తేలింది ఏమిటంటే, ముఖ్యంగా స్త్రీలు మెన్స్ట్రుయేషన్ టైంలో 3 days రెస్ట్ తీసుకోమని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు? ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే చిరాకు పడతారు, కోపం వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి. అవును. ఆ సమయంలో ఎవరు ముట్టుకున్నా, అంటే ఎవరైనా తాకినా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళకి ఏదైనా పని ఒత్తిడి ఉన్నా, ఆ కోపం చిరాకు భర్త మీద, పిల్లల మీద చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3 రోజులు ఆవిడ డిస్టర్బ్ చేయకుండా ఆమెకి విశ్రాంతినిస్తే, ఎందుకంటే నెలకి 3 రోజులైనా విశ్రాంతి ఉండాలి. ఉదయాన్నే లేచేది ఆవిడే పాపం, అందరికంటే ఆఖరిగా పడుకునేది ఆ తల్లే. ఆ కనీసం 3 రోజులు రెస్ట్ ఉంటుంది, రెస్ట్ కావాలి. ఈ విధంగా మనసు, ఎందుకంటే ఆ సందర్భంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దెబ్బ తినకుండా ఉండడం కోసం మాట్లాడించుకోకుండా, ఆవిడని ముట్టుకోకుండా వేరే పెట్టారు. ఆ సమయంలో మరి వాళ్ళకి చిరాకు ఉంటుంది కదా. ఇవాళ ఏమవుతుంది, మనకి ఈ పడకలు కూడా వచ్చేసినాయి కదా, అదే పడకల మీద పడుకోవడం, మరి ఏదో ఒక మాట అనబోయే ఏదో ఒకటి చిరాకు వస్తుంది, ఆ చిరాకుతో ఘర్షణ మొదలవుతుంది. అసలు తగువులన్నీ దీని వలన కూడా వస్తున్నాయేమో అనిపిస్తుంది నాకు. భార్యాభర్తల మధ్యన తగువులు కూడా అతనికి తెలియదుగా పాపం. ఇవిడ పడే వేదన ఏమిటి ఆవిడ చెప్పుకోలేదు. ఆ సమయంలో ఆవిడ వేదన పడుతూ ఉంటుంది. ఆ లోపల నుంచి అవన్నీ కూడా ఒక చిరాకు, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, నొప్పి వస్తూ ఉంటుంది, అనేక రకాల స్రావం అధికంగా అవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా మాట్లాడించినా, ఏదైనా అన్నదాన మాట అన్నా వాళ్ళు సర్రని కోపం వస్తుంది. కాదమ్మా, మీ కాలంలో కావచ్చు, లేకపోతే అంతకు ముందు కావచ్చు, ఇలా ఏదైతే నెల ఒక పీరియడ్ టైం ఉండేదో పక్కన కూర్చోబెట్టేవారు. అంటే ఆ స్త్రీకి ప్రత్యేకించి ఒక విశ్రాంతిని కల్పించేవారు. కానీ ఇప్పుడు అంత సమయం ఎవరికి ఉంటుంది? అంత విశ్రాంతి తీసుకునేంత టైం కానీ, ఆ ఆలోచన కానీ అసలు అలా తీసుకుంటారని పిల్లలకు కూడా తెలియకపోవచ్చేమో బహుశా అనిపిస్తుంది నాకైతే. మరి చెప్పాలిగా, వాళ్ళకి కనీసం తెలియజేయాలి. ఇప్పుడు ఈ సమయంలో కనుక అమ్మకి ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందనేది పిల్లలకి తెలియజేయాలి, భర్త తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో వాళ్ళు కూడా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. అవునా? ఇప్పుడు నువ్వు అన్నావు సమయం ఎక్కడ ఉంటుందని. అవునమ్మా. మనం సమయాన్ని పోలినంత కావలసిన వస్తువులు సమకూర్చుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నామమ్మా, సీరియల్స్ చూస్తున్నామమ్మా, ఇంకా అనేక కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. పైగా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా ఉద్యోగం పేరిట మనం బయటకు వెళ్తున్నాం.
నిజంగా అందరికీ అవసరమా? ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి దాని వస్తువులను బాగా పోగు చేసుకోవడానికి అనవసరపు విషయలంపటంలో పడిపోయి అన్ని పోగు చేసుకోవడం, ఇవన్నీ ఒక స్టేటస్ కావాలి. ఈ ఆరాటంలో పడి, ఈ పోరాటంలో పడిపోయి మన అస్తిత్వాన్ని మనం మర్చిపోయి మన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసుకుంటూ మనం బ్రతకడం అంత అవసరమా? నిజంగా అంత అవసరం ఉందా అమ్మా? ఉన్నంతలో తృప్తిగా బ్రతకలేదా? మన అమ్మలు మేమందరం కూడా బ్రతకలా ఉన్నంతలో? 600 రూపాయల జీతం నేను పెళ్ళైన కొత్తలో మా వారికి హాయిగా బ్రతికాం. నెలకు 600 రూపాయలు ఫస్ట్ మాకు ఈయనకి వచ్చిన శాలరీ 69లో. ఎంత హ్యాపీగా బ్రతికా. 150 రూపాయలు ఇంటికి అద్దె కట్టుకుని మిగతా డబ్బులు చక్కగా కూరగాయలు, ఆదివారం వచ్చిందంటే ఇంట్లో పండుగలా ఉండేది. తలస్నానాలు చక్కగా, ఆ ప్రేమ, మా అత్తగారు అన్నీ చక్కగా తీసుకురావటం, మా ఇద్దరికి తినిపించడం, ఇచ్చిన బంధువులు, అందులోనే బ్రతికాంగా. ఇప్పుడు ఎక్కడ చూసినా నోట్ల కట్టలేక తల్లి, ఎక్కడ చూసినా మనకి ఏది ఒకదానికొకటి ఏమందుతుంది? ఎంతంత జీతాలు ఉంటున్నాయి ఇప్పుడు. అక్కడ ఇద్దరు పోటీ పడుతున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. తృప్తి లేదమ్మా, పోటీ దేని వలన చెప్పు? నలిగిపోతే ఎందుకు సంసారం చేయాలి? ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, నువ్వు చక్కగా ఇంటిని చక్కబెట్టు, పిల్లల్ని చక్క చదువు చెప్పిస్తూ, పిల్లలకి సంస్కారాన్ని విలువలు నేర్పిస్తూ నువ్వు తీసుకో బాధ్యతని. నేను బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొచ్చాను, చక్కగా నువ్వు సద్వినియోగం చెయ్యి. ఇద్దరం అయినా ఒప్పందం కుదుర్చుకున్నాం కదా. ఆ ఒప్పందం ప్రకారం లేం కదా ఇవాళ మనం. నేను అనేది అక్కడ ఏమిటంటే, ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్న సమస్యలే, భగవంతుడేమీ కల్పించలా. భగవంతుడు అన్నీ ఇచ్చాడు మనకి. మనం కొని తెచ్చి పెట్టుకుంటున్న సమస్యలు. అంటే నేల విడిచి సాము చేస్తున్నాం మనం. మనం కూర్చొని కొమ్మను మనమే నరికేసుకుంటే ఏమవుతుంది? మనమే కూలిపోతున్నాం కదా. అక్కడ నేటి యువత, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ అది తెలుసుకోవాలి. ఏ విధంగా ముందుకెళ్ళాలంటారమ్మా? మీలాంటి పెద్దవారి సలహా ఖచ్చితంగా అవసరం. పెద్దల మూట చద్ది మూటని ఎందుకన్నారు జయ? మేము ఏదైనా సమస్య వస్తే మా అమ్మమ్మల దగ్గరికి, నాన్నమ్మల దగ్గరికి అమ్మ తీసుకుని వెళ్ళి సంప్రదించేవాళ్ళం. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ గౌరవం ఇక్కడ. విదేశాలలో వయసు పెరుగుతున్న కొద్దీ భయం. చూసేవాళ్ళు ఉండరు. పిల్లలు భయంతోనే బ్రతుకుతారు. తండ్రి ఎప్పుడు వెళ్ళిపోతాడో, తల్లి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు వీళ్ళిద్దరికీ. భార్య తన్నెప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, వీడికి భయం. భర్త తన్నెప్పుడు విడిచిపెడుతాడు, ఆవిడికి భయం. ఈ ఇద్దరు కలిసి మమ్మల్ని ఎప్పుడు వదిలిపెడతారు, వాళ్ళకి భయం. పిల్లలకి ఆ భయంగా బ్రతుకుతారు. ఆ భయంగా బ్రతికే పరిస్థితి మన దేశానికి కూడా తెచ్చుకుంటున్నాం కదా. దేనికోసం ఇది? కాబట్టి వయసు పెరుగుతూ ఉన్న కొద్ది ఇక్కడ గౌరవం ఎందుకు? వాళ్ళ అనుభవానికి. వాళ్ళ అనుభవాలే వాళ్ళకు పాఠాలు నేర్పించి మిగతా వాళ్ళకు ఆ అనుభవాన్ని నేర్పిస్తారు వాళ్ళు. కాబట్టి పెద్దల సూచనలు పాటించాలి కదా. అసలు మాకు పెద్దలే అక్కర్లేదని అనుకుంటే ఏమవుతుంది? అప్పుడు నష్టం ఎవరికి? ఆలోచించమ్మా నువ్వు. ఖచ్చితంగా మాకు, మా తర్వాత వచ్చే జనరేషన్స్కే కదమ్మా. ఇప్పుడు ఇవాళ నువ్వు పిల్లలు నలిగిపోతున్నారు చదువుల పేరిట. ఎందుకు ఇంత ఒత్తిడితో చదువుకోవాలి? ఇంత ఒత్తిడి ఎందుకు అసలు చదువుకి? చదువు అనేది ఒత్తిడితో చదువుకునేది కాదు కదమ్మా. చక్కగా మన గులాబీ పువ్వు నెమ్మదిగా ఎలా అయితే వికసిస్తూ ఉంటుందో, ఒక పద్మం ఎలా అయితే వికసిస్తూ ఉంటుందో, ఆ విధంగా నెమ్మదిగా చిన్నప్పటి నుంచి సహజంగా వికసించవలసినటువంటి పువ్వుని మనం బాల్యంలోనే తెంపేస్తే అది ఏమవుతుంది? ఇప్పుడు అట్లాగే చేస్తున్నాగా. బాల్యంలోనే వాడికి మాటలు రాకముందే కాన్వెంటుల్లో వేసేసి మరొక పిల్లవాడితో పోటీ పెట్టి, తల్లిదండ్రులు ఒకరికొకరు పోటీ తెచ్చుకుని, వాడు చూడరా ఎలా ఉంటున్నాడు, వీడు చూడరా ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ వాళ్ళ ముందు అనకూడదు కదా. అందుకని తల్లిదండ్రులు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఎక్కువ ఉన్నాయమ్మా పిల్లల కన్నా. అందరూ కూడా పిల్లలు వినడం లేదండి, చెప్పినట్టు వినడం లేదండి, వాళ్ళు అలా చేస్తున్నారండి, ఇలా చేస్తున్నారండి అనడం నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. పెద్దలు మనమే తప్పు చేస్తున్నాం. రాబో వీడియోలో వాటి గురించి ఇంకొంచెం కులంకషంగా మాట్లాడతామమ్మా. తప్పకుండా.